హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. బయట వెదర్ చాలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా సాంబార్ చేసేసుకొని తినేయచ్చు. ఫస్ట్ చింతపండు నానబెట్టేసుకోవాలండి. చింతపండు నానబెట్టుకొని సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని 1 గ్లాస్ రైసు, 1/2 గ్లాస్ కందిపప్పు ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక 5 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. 1.5 గ్లాస్ తీసుకున్నాం కదండి. 1/2 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ రైస్కి 5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ పోసాక ఒకసారి కలిపేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇది సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు చింతపండు రసం అనేది గుజ్జు తీసేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాంబార్ మసాలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు రైస్లో 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసేసుకోవాలండి. వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సాంబార్లో మనం కలుపుకోవడానికి మసాలా తయారు చేసాం కదండి, అది పోసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు రైస్లో ఇది పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుందండి. సాంబారు రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.